ఈ వార్త నిజమైతే ఇంతకంటే దారుణం, అరాచకం, బహిరంగ దోపిడీ మరొకటుండదు. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్‌ని చీఫ్ అండ్ బెస్ట్‌కి లాలువాడికి కట్టబెట్టడం దగ్గర నుంచి లూలువాడికి అనేక ఆస్తుల్ని తీసుకెళ్ళి రూపాయికి, రూపాయికి పప్పు బెల్లాల్లాగా కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజల ఆస్తుని దోచిపెట్టడం అన్నటువంటిది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇంక్లూడింగ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కూడా ప్రభుత్వ డబ్బులతో భూములు కొని, ప్రభుత్వ డబ్బులతో కన్‌స్ట్రక్షన్ చేసిన వాటిని తీసుకెళ్ళి ప్రైవేటోడికి ఇచ్చి దోచిపెట్టడం అన్నటువంటిది కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. సమర్థించే వాళ్ళు ఉండవచ్చు గాక. కానీ అది దోపిడీ అన్నటువంటిది వాళ్ళ మనసుల్లో కూడా ఉంటుంది. అదే సందర్భంలో సరే ఎవడో ఉద్యోగాలు ఇస్తాడు కాబట్టి ఆడికి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ లూలు లాంటోడు గుమస్తా ఉద్యోగాలకు కూడా 600 కోట్ల విలువైనటువంటి భూమిని అతి చీఫ్‌గా కట్టబెట్టడం అంటే అరాచకాలకెల్లా అరాచకం అని చెప్పాలా, దోచిపెట్టడానికి నిస్సిగ్గుగా జరుగుతున్న ప్రయత్నం అని చెప్పాలి. అది పక్కన పెడితే ఇప్పుడు ఇది వార్త సాక్షి రాసింది.